ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న సరస్వతీదేవి ఆలయం కొలను భారతిగా కొలువుదీరి ఆరాధనలు అందుకుంటోంది. ఆత్మకూరు నుండి కొత్తపల్లి మీదుగా 16 కిలోమీటర్లు ప్రయాణించి శివపురం గ్రామాన్ని చేరుకొని అక్కడి నుండి 5 కిలోమీటర్లు అడవిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. శివపురం నుండి ఈ కొలను భారతి ఆలయం వరకు వాహనాలు నడిచేందుకు వీలుగా రోడ్డు సౌకర్యం ఉంది. దట్టమైన అడవిలో పచ్చని చెట్లతో ప్రశాంత వాతావరణంతో ఈ కొలను భారతి ప్రాంతం ఎంతో రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడే సప్త శివాలయాల పేరుతో 7 శివాలయాలున్నాయి. కొలను భారతి అతి ప్రాచీనమైన ఆలయం. 11వ శతాబ్ది నుండి ఈ ప్రాంత ఉనికి మనకు శాసనాల ద్వారా తెలుస్తోంది. అందుకు రుజువుగా కొలను భారతిలో కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందిన 2 కన్నడ శాసనాలు లభించాయి. ఇక్కడ లభించిన శాసనాలలో సరస్వతి ఆలయ ప్రస్తావన లేదు. ఈ కొలను భారతిని స్థానికంగా కొలన్ భారతి అని, కొల్లం భారతి అని పిలుస్తారు. 11వ శతాబ్దపు శాసనంలో ఈ ప్రాంతం కొల్లగా పేర్కొనబడింది. బహుశా కాలక్రమంలో కొల్ల అనేది కొల్లంగా మారి కొలనుగాను అయ్యి చివరకు కొలను భారతి అయి ఉండవచ్చు. ఇక్కడ లభ్యమైన మొదటి శాసనం త్రైలోక్యమల్ల బిరుదాంకితుడైన మొదటి సోమేశ్వరుడు. ఇతని పాలనా కాలం 1044 నుండి 1068 కాగా 1057 నాటి ఈ శాసనంలో ఈ రాజు తన రాణి మైలాలదేవితో కలిసి శ్రీశైలాన్ని దర్శించి శ్రీశైల అధిదేవుడైన మల్లికార్జున స్వామి సాన్నిధ్యంలో సురేశ్వర పండితునికి కొల్లలోని స్వయంభూ భైరవదేవుని సేవకు, సత్ర నిర్వహణకు కన్నమున్నేరు సీమలోని దుద్యాల గ్రామాన్ని, సారంగేశ్వర దేవుని సేవకు, సత్ర నిర్వహణకు సిరిపురం గ్రామాన్ని, ఇందేశ్వర దేవుని సేవకు కురుకుంద గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు చెప్పబడింది. ఇక్కడ లభించిన మరో శాసనం త్రిభువన మల్లుడిది. ఇతడు 1076 నుంచి 1126 వరకు పాలించాడు. ఈ శాసనం అసంపూర్ణంగా లభించింది. ఈ శాసనం త్రిభువన మల్లుని సామంతరాజు బిజ్జన చోళ మహారాజును ప్రస్తావిస్తోంది. కొలను భారతిలో సరస్వతి ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో ఖచ్చితంగా తెలియజేసే ఆధారాలు ఏవి లభించలేదు. కానీ ఈ ప్రాంతం ఎంతో ప్రాచీనమైనదని, ఈ ప్రాంతం పేరుతోని సరస్వతీదేవిని కొలను భారతిగా పేర్కొనటం బట్టి చూస్తే ఈ ఆలయం ప్రాచీనమైనదని చెప్పవచ్చు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన కొలను భారతి ఆలయాన్ని 150 సంవత్సరాల క్రితం పునరుద్ధరించబడినట్లు తెలుస్తోంది. ఆలయ ద్వారబంధనాలు, స్తంభాలు ప్రాచీనమైనవిగా చెప్పవచ్చు. ఈ ఆలయం దగ్గరే ఉన్న సప్త శివాలయాల నిర్మాణ శైలిని పోలి ఉన్నాయి. అందుకే బహుశా ఈ ఆలయం కూడా చాళుక్యుల కాలంలోనో అంతకు ముందో నిర్మించబడి ఉండవచ్చు. ఈ ఆలయం మైదాన ప్రాంతంలో కాని అడవిలో నిర్మించి ఉండటం చేత ప్రాచీనులు ఉపాసన, సాధన చేసుకునేందుకు వీలుగా జనారణ్యానికి దూరంగా కూడా నిర్మించి ఉండవచ్చు. కొలను భారతి ఆలయంలో ప్రాచీనమైన మూర్తి భిన్నం కాగా 200 సంవత్సరాల క్రితం మరో విగ్రహం చెక్కించి ప్రతిష్ఠించబడినట్లు ఈ విగ్రహం కూడా భిన్నం కావడంతో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న ఇప్పటి విగ్రహాన్ని 1950వ దశకంలో ప్రతిష్ఠించబడినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పూజలు జరపబడుతున్న విగ్రహానికి అంతకు ముందు పూజలు చేసిన విగ్రహం ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రాచీన కాలంలో ఉన్న విగ్రహం ఈ విధంగానే ఉండి ఉంటుంది. కొలను భారతిలోని సరస్వతీదేవి విప్పారిన కమలంపై పద్మాసన భంగిమలో ఆసీనురాలై జటామకుటాన్ని కలిగి ఉన్నట్లుగా ఉంటుంది. కర్ణాభరణాలు, నాభి పైభాగం వరకు కంఠాభరణాలు ధరించి 4 చేతులలో కుడివైపున క్రింద నుండి పైకి వరుసగా అభయహస్తం, అంకుశం, ఎడమవైపు క్రింద నుండి పైకి వరుసగా పుస్తకం, పాశాన్ని ధరించి ఉంటుంది. కటిసూత్రం కలిగి ఉన్న ఈ సరస్వతీదేవి ముంజేతికి కంకణాలు, పాదాలకు నూపురాలను ధరించి ఉంది. కొలను భారతిలో అమ్మవారు
కశ్యప శిల్పశాస్త్రంలో చెప్పినట్లుగా జటామకుటాన్ని, స్వహస్తాలలో అభయహస్తం, పుస్తకాన్ని ధరించి ఉండి పరహస్తాలందు అక్షమాల, కమండలానికి బదులుగా పాశాంకుశాలను ధరించినట్లుగా మలచబడి ఉంటారని భావించవచ్చు. ఈ క్షేత్రంలో భారతీ అమ్మవారిని పూర్వం మహాభారత కాలం నాటి జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం పల్లవుల కాలం నాటికే ఉండేదని, 11వ శతాబ్దంలో మల్లభూపతి అనే రాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని కూడా చెబుతారు. దీనిని బట్టి చూస్తే 5-6 శతాబ్దాల నాటికే ఉన్న ఈ ఆలయం కళ్యాణి చాళుక్యుల కాలంలో పునరుద్ధరించబడి ఉంటుందని ఊహించవచ్చు. కొలను భారతి ఎంతో మహిమ కలిగిన తల్లి అని, తగినంత వయసు వచ్చినా మాటలు రాని పిల్లలకు ఈమె దర్శనంతో మాటలు వస్తాయని, వయస్సుకు తగ్గ తెలివితేటలు లేని పిల్లలు 12 సంవత్సరాల వయసులోగా ఈ దేవిని దర్శిస్తే తెలివి అబ్బుతుందని చెబుతారు. ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం అమ్మవారి సన్నిధిలో జరిపితే గొప్ప విద్యావంతులు అవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.